హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వ్లాగ్లో అయితే నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నా. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే బియ్యపు రవ్వతో ఉప్మా చేస్తున్నా. ఎలా చేశానో చూడండి. ముందుగా అయితే ఇక్కడ ఒక 1 గ్లాస్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నా. ఈ బియ్యపు రవ్వని ఇలా బాగా వేయించాలి. ఉప్మా టేస్ట్ అంతా ఈ రవ్వ వేయించడంలోనే ఉంటుంది. ఇలా ఉప్మా రవ్వ అయితే లైట్గా కలర్ చేంజ్ అయ్యాకైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉప్మా రెడీ చేసుకోవడానికైతే ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ కావాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయింది. దీంట్లోకి అయితే ఆవాలు జీలకర్ర వేస్తున్నా. ఈ ఆవాలు జీలకర్ర బాగా వేగాకైతే దీంట్లోకి పల్లీలు వేసుకోవాలి. పల్లీలని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా వేగాకైతే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాకైతే దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేనైతే దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేస్తున్నా కాబట్టి పచ్చిమిర్చి అయితే కొద్దిగానే వేసాను. ఇప్పుడు ఈ పోపు అంతా బాగా వేగాలంటే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. అలాగే ముందుగా నానబెట్టిన శనగపప్పుని కూడా వేసి బాగా ఫ్రై చేస్తున్నా. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక అయితే ఈ పోపు అంతా బాగా వేగనివ్వాలి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లోకి కొత్తిమీర వేసి దీంట్లోకి 1 గ్లాస్ బియ్యపు రవ్వకి నేను 2 గ్లాసుల వాటర్ని అయితే వేస్తున్నా. 1 గ్లాస్ బియ్యపు రవ్వకి 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ 2 గ్లాసుల వాటర్ వేసాను. ఎందుకంటే ఇవి పాత బియ్యం కాబట్టి. ఇలా 2 గ్లాసుల వాటర్ వేసినా కూడా ఉప్మా అనేది పొడి పొడిగా అయితే వస్తుంది. ఇలా ఎసరు బాగా మరిగాకైతే ముందుగా వేయించి పక్కన పెట్టిన బియ్యపు రవ్వను అయితే దీంట్లోకి వేసి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. అప్పుడే ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఉప్మా అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా ఉప్మా పొడి పొడిగా రావాలంటే ఎసరు వచ్చాక ఉప్మా రవ్వని వేసేటప్పుడు బాగా కలుపుతూనే వేసుకోవాలి. అప్పుడే ఉండలేమీ లేకుండా ఇలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు 11 o'clock అయితే ఏదైనా ఒక ఫ్రూట్ తిందామని వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నా. ఈ సమ్మర్లో వచ్చే ఫ్రూట్స్లో అయితే వాటర్ మిలన్ అనేది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్. మీకే ఫ్రూట్ ఇష్టమో చెప్పండి. వాటర్ మిలన్ తినేసాక అయితే కాసేపటికి లంచ్లోకి అయితే ఇవాళ వెజిటేబుల్స్ అన్నీ వేసి కిచిడి చేద్దామని అనుకున్నా. కిచిడి ఎలా చేశానో మీరు కూడా చూడండి. ముందుగా కిచిడిలోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసాను. అవి బాగా హీట్ అయ్యాకైతే జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు అలాగే వెల్లుల్లి వేసాను. ఇలా వెల్లుల్లిని కిచిడిలోకి వేయడం వల్ల అయితే కిచిడికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇవి బాగా వేగాకైతే ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకును కూడా వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాకైతే కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాకైతే ఇలా వెజిటేబుల్స్ వేస్తున్నా. ముందుగా అయితే ఆలు వేసి ఫ్రై చేస్తున్నా. ఆలు బాగా ఫ్రై అయ్యాకైతే ఉల్లిపాయలు వేసాను. ఇలా ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలా లైట్గా ఫ్రై అయ్యాకైతే ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని కూడా వేసాను. ఇలా అన్నీ వేసాకైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసాకైతే ఒక 10 minutes దాకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 10 minutes తర్వాత అయితే వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే 1 స్పూన్ దాకా పసుపు, అలాగే 1.5 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసాను. ఇలా అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో మరొకసారి కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడైతే బియ్యం పప్పుని నేను ఒక 1/2 hour ముందే నానబెట్టాను.
1 గ్లాస్ బియ్యానికి అయితే ఇక్కడ హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నా. ఈ రెండింటిని వేసాక 1 గ్లాస్ బియ్యానికి అయితే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తంగా నేనైతే 4 గ్లాసుల వాటర్ వేసాను. అలాగే 1 స్పూన్ దాకా సాల్ట్ వేసాను. ఇలా అన్నీ వేసాక అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 విజిల్స్ పెడితే కిచిడి అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక అయితే ఓపెన్ చేస్తున్నా. చూసారా, కిచిడి అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. దీన్ని అయితే మరీ ఇట్లా స్మాష్ చేయొద్దు, లైట్గా కలుపుకోవాలి. అంతే, ఎంతో యమ్మీగా ఉండే కిచిడి అయితే రెడీ అయింది. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్గా అయితే పాపడ్స్ వేయిస్తున్నా. ఈ కిచిడిలోకి అయితే సైడ్ డిష్గా పాపడ్స్ చాలా బాగుంటాయి. ఇవాళ అయితే ఈ కిచిడిలోకి కాంబినేషన్గా రైస్ పాపడ్స్ వేయిస్తున్నా. ఈ రైస్ పాపడ్స్ కిచిడిలోకి అయితే చాలా బాగుంటాయి. ఇవాల్టి రెసిపీస్ అయితే ఇంతే. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.